ప్రస్తుతం ఎవరిని కదిపినా దేవర సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే దేవర ట్రెండ్ నడుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దేవర అదనపు షోలు, టికెట్ ధరల పెంపునకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి కూడా ఇచ్చాయి. సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా టికెట్ ధరలపై ఏపీ హైకోర్టులో పీల్ దాఖలైంది. దేవర సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టులో తాజాగా పిల్ దాఖలైంది. టికెట్ ధరలను 14 రోజులు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ పిటిషనర్ పిల్ వేశారు. 10 రోజులకు మాత్రమే అనుమతుండగా 14 రోజులకు ధరలు పెంచుతూ ఆదేశాలు ఇవ్వడంను సవాలు చేస్తూ పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. టికెట్ ధరలు, స్పెషల్ షోల విషయంపై ఇటీవల దేవర టీం ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించింది. దీనికి సానుకూలంగా స్పందిస్తూ సర్కార్ ఓ జీవో విడుదల చేసింది. తొలి రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు 6 ఆటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 28 నుంచి 5 ఆటలకు పర్మిషన్ ఇచ్చింది. అలానే సింగిల్ స్క్రీన్ లో జీఎస్టీతో కలిసి అప్పర్ క్లాస్ కు 110, లోవర్ క్లాస్ కు 60, మల్టీప్లెక్స్ థియేటర్స్లలో 135 వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇక ప్రస్తుతం దేవర సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే దేవర ట్రెండ్ నడుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది శివప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, దేవర సినిమాకి సంబంధించి 10 రోజుల మాత్రమే అనుమతి ఉండగా ప్రభుత్వం 14 రోజుల అనుమతి ఇచ్చింది. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022లో 100 కోట్లు దాటినటువంటి చలనచిత్రాలకి 10 రోజులు ఎక్కువ ధరలు ప్రత్యేక అనుమతితో ప్రదర్శించుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చారు. దాని విరుద్ధంగా ప్రస్తుతం నిర్మాత గారి కోరిక మేరకు ప్రభుత్వం వారు 14 రోజులు పెంచుకోవచ్చని అనుమతి ఇవ్వగా దాని న్యాయస్థానం వారి ముందు సవాల్ చేశాం. 14 రోజులు కాకుండా 10 రోజులు మాత్రమే ధరలు పెంచుకునే దానికి అవకాశం కల్పించారు గౌరవ న్యాయస్థానం వారు. ఇంకా అదే కాకుండా 20% నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పరిధిలో జరిగి ఉండాలి చలనచిత్రాన్ని నిర్మించేటప్పుడు అనే నేను లేవనెత్తగా దాని మీద ప్రతిస్పందన ఏదో తదుపరి వాయిదా అప్పుడు తదుపరి విచారణ తెలియజేయాల్సిందిగా ప్రభుత్వ న్యాయవాది వారిని న్యాయస్థానం వారు ఆదేశించారు. అలాగే 100 కోట్లు దాటింది అనే దానికి చలనచిత్ర దర్శకుడు, కథానాయకుడు, నాయకురాలు వారి యొక్క పారితోషికాన్ని మినహాయించి 100 కోట్లు దాటింది అనే దానికి కూడా ఆధారాలు సమర్పించాల్సిందిగా కూడా లేవనెత్తగా దాన్ని కూడా తదుపరి వాయిదాలో తెలియజేయాల్సిందిగా గౌరవ న్యాయస్థానం వారు ఆదేశించారు. ఏమండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సార్, పిటిషనర్ పిల్ వేశారు కదా, అది హైకోర్టులో విచారణ ఎప్పుడు చేపట్టనుంది? ఇవాళ జరిగిందండి. తదుపరి వాయిదా వచ్చే వారానికి వాయిదా వేశారు. ఓకే, రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ. నమస్కారం.